హాయ్ ఫ్రెండ్స్, నేను మీ పాలకుల కుర్రోని. ఈరోజు మనమైతే గోవాలో ఉన్న అతిపెద్ద థియేటర్ అయిన మాల్కి అయితే మనం వెళ్ళబోతున్నాము. ఆ థియేటర్ పేరు, ఆ యొక్క ఆవరణం అవన్నీ కూడా నేను వెళ్ళి చూపిస్తాను. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈరోజు మీకు క్యాసినో లైన్ కూడా మీకు ఎక్స్ప్లోర్ చేసి చూపించబోతున్నాను. అది కూడా చూద్దరు. కానీ యాక్చువల్గా మనం ఇది అక్కడికి వెళ్ళాలంటే బై రోడ్ అయితే మనం వెళ్ళొచ్చు. కానీ ఇక్కడ మనకి దీన్ని ఏమంటారంటే లాంచ్ అయితే మనకు పెట్టారు. ఇక్కడ మనకి ఇప్పుడు మన నరసాపురం లాంచ్ అయితే ఎలా ఉంటుందో సేమ్ ఇక్కడ కూడా అలాగే బార్డర్ క్రాస్, ఆ యొక్క బ్రిడ్జ్ అయితే క్రాస్ చేయడానికి ఈ యొక్క లాంచ్ అయితే మనకి అవైలబుల్ ఉంది. ఇదైతే ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట, డబ్బులు అయితే తీసుకోరు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనం సరదాగా అయితే లాంచ్లో వెళ్తున్నాం. ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. అందరూ ఎగ్జిక్యూటివ్స్, జాబ్ హోల్డర్స్ అందరూ కూడా ఫ్రీగా ఎక్కుతారు ఇందులోని, డైలీ డ్యూటీకి వెళ్ళేవాళ్ళు. ఇంకోటి ఏంటంటే వెనకాల కనబడేది పెద్ద క్యాసినో అనమాట. వెనకాల కనబడుతున్న షిప్, ఆ షిప్ అయితే క్యాసినో అనమాట. చూడండి, చూపిస్తున్నాను. వెనకాల కనబడేవి కూడా కంప్లీట్ క్రూజ్ షిప్స్. ఇవి సాయంత్రం క్యాసినో అంటారు దీన్ని. ఈ షిప్స్ అన్ని కూడా క్రూజ్ షిప్స్ అనమాట. ఇవి ఓన్లీ ఇక్కడే ఉంటాయి, ఇవైతే ట్రావెల్ చేయవు. ఇందులో క్యాసినో కూడా గేమ్స్ ఆడతారు, ప్లస్ డీజే డ్యాన్సులు అన్నీ కూడా ఉంటాయి. మీకు ఇవన్నీ కూడా బయట నుంచి చూపిస్తున్నాను. మనైతే ఇంకా క్యాసినోకి వెళ్ళలేదు. క్యాసినోకి వెళ్ళినట్టు అక్కడ కూడా ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తున్నాను. అందులో కూడా మీకు బై ఛాన్స్ మళ్ళీ నాకు ఎప్పుడైతే చూసినప్పుడైతే వెళ్తాను నేను. ఇప్పుడైతే మీకు రన్నింగ్ ద్వారా మీకు అయితే అన్నీ చూపిస్తున్నాను. చూడండి, వెనకాల కనబడుతుంది బిగ్ డాడీ క్యాసినో, చాలా పెద్దది. అది బిగ్ డాడీ క్యాసినో అంటారు. ఈ రెండు కూడా మెజెస్టిక్ క్యాసినో, ఇంకోటి వచ్చేసరికి క్యాసినో ప్రైడ్ అనమాట. వెనకాల కనబడే షిప్ అయితే దాన్ని మెజెస్టిక్ క్యాసినో అంటారు. ఇంకోటి వచ్చేసరికి క్యాసినో ప్రైడ్ అనమాట. ఇంకోటి వచ్చేసరికి అది వచ్చేసరికి గెల్టన్ రాయల్ అనమాట. ఇది వచ్చేసరికి ప్రైడ్ గోవా క్యాసినో. ఇది దాని ముందు ఉన్నదైతే బిగ్ డాడీ క్యాసినో అనమాట. నెక్స్ట్ వీడియో మీకు చూపిస్తున్నాను మళ్ళీ. ఇంకా ఇప్పుడు మీకు ఇందాక నేను క్యాసినో లైన్ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఆ క్యాసినో లైన్ వచ్చేసరికి ఇదే అనమాట. క్యాసినో లైన్ మనం ముందుగా క్యాసినోకి వెళ్ళాలంటే ఇక్కడైతే టికెట్ బుక్ చేసుకోవాలి. ఇదే అన్నమాట మెజెస్టిక్ క్యాసినో ప్రైడ్ అని అంటారు దీన్ని. ఇందులోకి మనం వెళ్ళిన తర్వాత టికెట్ బుక్ చేసుకోవచ్చు. మీకు లోపల ఎలా ఉంటుందో మీకు ఇప్పుడైతే నేను చూపిస్తాను. చూడండి, ఇక్కడ మనం క్యాసినోకి రావాలంటే ముందుగా ఇక్కడ టికెట్ అయితే బుక్ చేసుకోవాలి. మనం టికెట్ కౌంటర్ అయితే ఇక్కడ ఉంటుంది, రిసెప్షన్ కౌంటర్ అనమాట. ఇక్కడ మనం మెజెస్టిక్ ప్రైడ్ కానీ క్యాసినో కానీ బిగ్ డాడీ క్యాసినో కానీ ఇలాగే సేమ్ ఉంటుంది. ఇక్కడ మనం టికెట్ బుక్ చేసుకుని ఇక్కడైతే మనం వెళ్ళాలి. ఇంకోటి ఏంటంటే మార్నింగ్ 6 AM to 6 PM అనమాట. ఒక టికెట్ వ్యాలిడిటీ వచ్చేసరికి మార్నింగ్ 6 AM to 6 PM అనమాట. చూడండి, ఇది వచ్చేసరికి దీని ప్రైసెస్ అనమాట. వీక్ డే ప్యాకేజ్ అనమాట, మండే టు థర్స్డే. సిల్వర్ ప్యాకేజ్, గోల్డెన్ ప్యాకేజ్, ప్లాటినం ప్యాకేజ్, కిడ్స్ ప్యాకేజ్, ఇలాగా ప్యాకేజ్ అయితే అవైలబుల్ ఉంటుంది. ఇప్పుడు చూడండి, మీకు ఇందాక టికెట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, దాని యొక్క క్యాసినో షిప్స్ అయితే ఇవే. దీన్ని మెజెస్టిక్ ప్రైడ్ క్యాసినో అంటారు. అది వచ్చేసరికి బిగ్ డాడీ క్యాసినో. ఇది వచ్చేసరికి మామూలు క్యాసినో ప్రైడ్ చిన్న లాంటి అనమాట. మెయిన్ మనకి ఏంటంటే ఈ క్యాసినో మెజెస్టిక్ క్యాసినో అనేది పెద్దది, ప్లస్ దానికన్నా పెద్దది ఏంటంటే బిగ్ డాడీ క్యాసినో. ఈ బిగ్ డాడీ క్యాసినో అనమాట కనబడుతుంది కదా, బిగ్ డాడీ క్యాసినో. మిగతా కూడా చిన్నవి.
ఆ కనబడేది కూడా చిన్న చిన్న షిప్స్ అనమాట. అలాగే ఇక్కడ క్యాసినో ట్రేడ్ లైన్ అన్నాం కదా, దాని ఆపోజిట్ అయితే వీకెండ్ మార్కెటింగ్ అయితే జరుగుతుంది. మీకు ఇప్పుడు ఆ మార్కెటింగ్ కూడా మీకు చూపిస్తాను చూడండి. ఇది మాల్కి వెళ్ళే దారిలో అనమాట, ఇది కూడా చూపిస్తాను చూడండి. ఇప్పుడిప్పుడే దుకాణాలు ఓపెన్ చేస్తున్నారు. ఇలా ఉంటాయి మొత్తం దుకాణం అనమాట. ఇది చూడండి, ఇలా దుకాణం అయితే ఓపెన్ చేస్తారు. చిన్నపిల్లలకు సంబంధించిన హెడ్ క్యాప్స్, వింటర్ సీజన్ వింటర్ క్యాప్స్, చిన్నపిల్లలకి కచ్చీఫ్లు అలా రకరకాలుగా అమ్ముతున్నారు. అలాగే హ్యాండ్మేడ్ వస్తువులు, చేనేత వస్తువులు అంటారు ఇవి, హ్యాండ్మేడ్ వస్తువులు ఇవి. ఇలా తినుబండారాలు, చిన్నపిల్లల డ్రెస్సులు అనమాట ఇవి. పెద్దవాళ్ళు కూడా డ్రెస్సులు ఉంటాయి ఇక్కడ. ఇలా డ్రెస్సులు అయితే అవైలబుల్ ఉంటాయి అందరికీ. क्या मैडम क्या बोलते मैम? డోర్ మ్యాట్, టేబుల్ మ్యాట్ లాంటివి రకరకాల మోడల్స్ ఉన్నాయి చూడండి. అలాగే ఆకలేస్తే తినడానికి పావు బజ్జీలు అనేది ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి మనకి. అలాగే ఇక్కడ లేడీస్ సంబంధించిన ఇయర్ రింగ్స్ కానీ అన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి. అన్నీ కూడా 70 రూపీస్, 50 రూపీస్, 100 రూపీస్ అలా ఉన్నాయి రేట్లు. చాలా తక్కువ రేట్లు అనమాట. కలెక్షన్ అయితే చాలా బాగుంది. అన్నీ కూడా బట్టల షాప్. ఇక్కడ కూడా సేమ్ ఇవి కూడా బట్టల షాప్ ఇప్పుడు ఓపెన్ చేస్తున్నారు. పెన్స్, రకరకాల మోడల్ పెన్స్ మేడం అయితే సేల్ చేస్తున్నారు. ఇది చెమట పడితే ఫ్యాన్ గాలి రావడానికి ఫ్యాన్ ఇది చూడండి. వాటర్ బాటిల్స్, రకరకాల వాటర్ బాటిల్స్ టైప్ ఆఫ్ మోడల్స్. అలాగే ఈ టైప్ ఆఫ్ మోడల్స్ ఇవి కూడా కిడ్డీ బ్యాంక్స్. And tell about few words about this. What you want to know? Tell me. What I have to tell you? What are the items was called? These are called. This is called in company Gurguryas. Gurguryas means to store water. Okay. Store water. Okay. And drink. This Okay. is the doctor. When you have acidity, doctor prescribe you Gelusil. This is natural Gelusil Okay. water. Okay. Thank you. It becomes alkaline. And this cookware is very good. Okay. It tastes anything you cook in it. It tastes out very nice. ఓకే. సార్ ఏమన్నారంటే ఇందులో ఫుడ్ కుక్ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది అంటున్నారు. ఎటువంటి టేస్ట్ విల్ బి నైస్ సార్ ఇన్ దిస్. Very good. టేస్ట్ అయితే వెరీ గుడ్గా ఉంటుంది అంటున్నారు. ఇదనమాట. అలాగే ఇందాక మీకు మినీ షాపింగ్స్ అయితే చూపించాను. ఇప్పుడు ఇది షాపింగ్ కాంప్లెక్స్ అనమాట. ఇదంతా కూడా ఇలా ఉంటుంది. కాంప్లెక్స్ రోడ్ ఇది. క్యాసినో ప్రైడ్ లైన్ అండ్ ఇంకోటి ఏంటంటే మాల్ లైన్ అనమాట. ఈ మాల్ లైన్ మధ్యలో ఈ యొక్క కాంప్లెక్స్ అయితే ఉంటుంది. ఇక్కడైతే మీకు షాప్స్ అన్ని ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను చూడండి. ఎన్ని లేడీస్ డ్రెస్సులు అనమాట. ఇవన్నీ కూడా ఈ జెంట్స్ డ్రెస్సులు ఇవి. ఉంటాయి. అన్నీ కూడా చాలా ఎక్సలెంట్ క్వాలిటీలో ఉన్నాయి. అన్నీ కూడా రేట్ కూడా అలాగ ఉంటుందో తెలిసి. అలాగే తక్కువ షాప్ మధ్యన వైన్ షాప్, దారి మధ్యలో మళ్ళీ అటువల్ షాప్ కూడా ఉంది ఇక్కడ. అలాగే ఆకలేస్తుంది
వస్తే భోజనం చేయడానికి హోటల్ కూడా ఉంది ఇక్కడ ఈ లైన్లో. చూడడానికి అతి పెద్ద పురాతన బిల్డింగ్లు ఇవి. వ్యూ అయితే ఎక్సలెంట్ ఉంది. ఇలా ఉంటాయి అన్నమాట. ఓకే, ఇంకోటి ఏంటంటే మనం ఇందాక క్యాసినో లైన్, మాల్ లైన్, తర్వాత అదే దారిలో వెళ్తుంటే ఇంకొకటి కూడా ఉంటుంది. దాన్నే మున్సిపల్ మార్కెట్ అనమాట. గోవాలో ఇది ఒకటి అతిపెద్ద మున్సిపల్ మార్కెట్. ఇది కూడా ఈరోజు మీకు ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తున్నాను. చూడండి, ఇది కూడా ఇక్కడ నుంచి స్టార్టింగ్ అనమాట మున్సిపల్ మార్కెట్. చూడండి, బ్యాగ్లు అనమాట. ఇవన్నీ కూడా బ్యాగ్లు, స్పెక్స్, రకరకాల స్పెక్స్ ఇక్కడ కూడా అవైలబుల్ ఉన్నాయి. క్యాప్స్, వెరైటీ క్యాప్స్, జీడిపప్పులు, రకరకాల జీడిపప్పులు, బాదంగిరి పప్పు, గుండు పప్పు, బద్దపప్పు, ఇవన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి. చూడండి, గోవాలో మోస్ట్ ఫేమస్ జీడిపప్పు టిక్క అయితే బాగా దొరుకుతాయి ఇక్కడ జీడిపప్పులు. చూడండి, కిరాణా సరుకులు, బ్యాగులు, వెజిటేబుల్స్, లైవ్ వెజిటేబుల్స్ అన్న, ఫ్రెష్ వెజిటేబుల్స్, లైవ్ కాదు, ఫ్రెష్ వెజిటేబుల్స్. అన్నీ కూడా ఫ్రెష్ వెజిటేబుల్స్. ఇది మొత్తం మున్సిపల్ మార్కెట్ అనమాట. చాలా పెద్ద మార్కెట్. ఒక కళ్ళు అయితే చాలదు చూడడానికి. మొత్తం అంతా కూడా ఫ్రూట్స్ మార్కెట్, వెజిటేబుల్ మార్కెట్స్ అన్నీ అయితే అవైలబుల్ ఉంటాయి మనకి కూడా. కింద అయితే మనం వెజిటేబుల్ మార్కెట్స్, ఫ్రూట్ మార్కెట్స్, కిరాణా సరుకులు ఏదైనా చూసాం. ఇప్పుడు పైకి వచ్చేసాం. ఈ పైన ఉండేవన్నీ ఏంటంటే పిల్లల టాయ్స్, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, మొబైల్ యాక్సెసరీస్ అన్నీ అవైలబుల్ ఉంటాయి. చూపిస్తాను చూడండి. ఈ లైన్ అంతా బ్యాగ్స్ అనమాట. ఇప్పుడు వేరే లైన్ తీసుకెళ్తాం చూడండి. టైలర్ షాప్లు లైవ్లో ఇక్కడ కుట్టే ఇచ్చేస్తారు బట్టలు. కంప్లీట్ మొబైల్ యాక్సెసరీస్ అన్నీ అవైలబుల్ ఉంటాయి ఇక్కడ. చూడండి, లేడీస్ ఫ్యాన్సీ వస్తువులు, ఇక్కడ కూడా శారీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇవి కూడా మొబైల్ షాప్. ఇవి కూడా మొత్తం యాక్సెసరీస్, స్లిప్పర్స్, మిక్సీలు, గ్రైండర్లు, స్టవ్లు, రకరకాల బ్యాంగిల్స్. ఇది ఒక మొబైల్ యాక్సెస్ షాప్. ఇది కూడా పంజాబీ డ్రెస్సులు, ఇవి కూడా లేడీస్ సంబంధించి వస్తువులు ఇక్కడ కూడా ఉంది. సెకండ్ హ్యాండ్ మొబైల్స్ కూడా ఉంటాయి అన్నమాట ఇందులో. ఇక్కడ రిపేర్ చేస్తాను మొబైల్. అన్నీ కూడా అలాగా మొబైల్ షాపులు వరుసగా ఉంటాయి. మీకు కావాల్సిన మొబైల్ షాపులు ఇక్కడ ఏ వస్తువులు దొరుకుతాయి. ఇక్కడ ఐటమ్స్ మొబైల్ సంబంధించినవి.
జెంట్స్ షర్ట్స్, షార్ట్స్, రకరకాల డ్రెస్సులు, మోడల్ డ్రెస్సులు ఉన్నాయి కదా. कलर बहुत साइज भी मिल जाएगा. योगा ड्रेस है, योगा है ना, देखो एक बार. ये ट्राउजर पैंट्स. ट्राउजर नहीं है हाँ, तो ऐसा स्लिम वाला है ना. ये जैसा हमारे पास योगा में है. ओके वो नहीं है. वो अलग से है. ఇది కూడా రిపేర్ షాప్, ఇది కూడా మొబైల్ రిపేర్ షాప్. ఇది గాయస్ మున్సిపల్ కాంప్లెక్స్ ఆఫ్ గోవా, మున్సిపల్ మార్కెట్ అనమాట ఇదంతా కూడా. మీకు ఇప్పుడు ఇంకోటి ఏంటంటే గోవాలో ఉన్న అతి పెద్ద థియేటర్ అయిన మాల్ అయితే చూపిస్తున్నాను మీకు ఇప్పుడు. చూడండి, మనైతే వెళ్తున్నాం ఇప్పుడు. ఇదంతా కూడా బయట యాంబియన్స్ అనమాట, చూడడానికి రిసార్ట్లో ఉంటుంది. ఇదంతా కూడా కార్ పార్కింగ్ అనమాట. ఇక్కడ ఇలా పార్కింగ్ చేస్తా. ఇక్కడ మనమైతే లోపలికి వెళ్తున్నాము, చూపిస్తున్నాం చూడండి. మాల్ బయట చిన్న యాంబియన్స్ ఇది చెట్టు, ఫ్రంట్ లుక్ చాలా బాగుంది అన్నమాట. మొత్తం ఓవరాల్ చెట్టు అన్నమాట. ఇది ఫ్రంట్ అంబియన్స్, మాల్కి వెళ్ళే ఫ్రంట్ అంబియన్స్ ఇది. మనమైతే ఇప్పుడు ఎయిర్పోర్ట్కి వచ్చేసాం. ఎయిర్పోర్ట్ ఫ్రంట్ అంబియన్స్ ఇది. ఎయిర్పోర్ట్ కాదు ఇది, ఎయిర్పోర్ట్ అనుకుంటున్నారా? ఎయిర్పోర్ట్ కాదు ఇది, థియేటర్. ఇది ఐనాక్స్ థియేటర్, మాల్ టైప్ ఉంటుంది అంతా కూడా. ఫ్రంట్ అంబియన్స్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది, మొత్తం కర్వ్డ్ షేప్లో ఉంటుంది. చూడండి ఇదన్నమాట షేప్, దీని ఫ్రంట్ వ్యూ. ఇది గోవాలో థియేటర్ అనమాట, ఐనాక్స్ థియేటర్ ప్లస్ మాల్ రెండు కూడా ఉంటాయి ఇన్సైడ్. ఇలా ఉంటుంది ఎంట్రింగ్. మనది లోపలికి వెళ్తున్నాము. మొత్తానికి మనం గోవాలో మొట్టమొదటిసారిగా తెలుగు సినిమా అయితే చూడబోతున్నాము. ఆ సినిమా ఏంటంటే సిద్ధాన్నదే. సినిమా వచ్చేసరికి టిల్లు 2 అనమాట, టిల్లు స్క్వేర్. ఈరోజు మనం సినిమా చూడబోతున్నాం, అదే తెలుగు సినిమా. గోవాలో 3 నెలల తర్వాత తెలుగు సినిమా చూడబోతున్నాను ఇక్కడ నేను. ఈరోజు మనం లోపలికి వెళ్తున్నాం. మనమైతే ఐనాక్స్ మాల్ లోపలికి అయితే వచ్చేసాం మనం. ఇదంతా కూడా ఫ్రంట్ అంబియన్స్ ఇలా ఉంటుంది. చూడడానికి ఫార్మింగ్ ఉంటుంది కదా. అసలు ఈ కరువు షేప్ అయితే తీయడం చాలా ఎక్సలెంట్గా ఉంది థియేటర్ని. ఈ యొక్క ఐనాక్స్ మాల్ని ఫ్రంట్ అంబియన్స్లో మనం చూసాం కదా, కరువు షేప్ అయితే చాలా ఎక్సలెంట్గా తీశారు అది. ఇదన్నమాట కంప్లీట్ ఇంటీరియర్. పైన గ్లాసెస్, కింద మనం పైన కనబడుతుంది. స్క్రీన్ 1, స్క్రీన్ 2, స్క్రీన్ 3 రెస్ట్ రూమ్స్. ఇది ఒక మినీ మాల్ టైప్ ఫ్రంట్ అయితే. అసలు థియేటర్ ఇది, అది మాల్ లుకింగ్ అయితే వస్తుంది ఫ్రంట్ అయితే. లోపల స్నాక్స్కి ఇవన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి. చాట్, ఫ్రైస్, ఐస్ క్రీమ్స్, మోమోస్, హాట్ డాగ్స్, వెఫల్స్. ఇప్పుడు ఏంటంటే సిట్టింగ్ చైర్స్ కూడా ఫోటోస్ తీసుకుని చాలా బాగుంటుంది. ఇదన్నమాట. ఇది కూడా లోపల బార్ సిట్టింగ్ టైప్. ఇది
ఉంటుంది లోపల అంబియన్సీ ఐనాక్స్లో ఇది కూడా. ఈరోజైతే గోవాలో ఉన్న క్యాసినో ప్రైవేట్ లైన్ అండ్ ఐనాక్స్ మాల్ లైన్ అండ్ ఇంకోటి ఏంటంటే మున్సిపల్ మార్కెట్ లైన్ అన్నీ కూడా మీకు ఈ వీడియో ద్వారా మీకు అయితే ఎక్స్ప్లోర్ చేసి చూపించాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ఇట్, కామెంట్ ఇట్, షేర్ ఇట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై పేజ్ అండ్ ఫర్గట్ టు సే. ఇంకోటి ఏంటంటే ఈ క్యాసినో ప్రైడ్కి ఈ యొక్క మాల్కి రావాలంటే మీరు రావాల్సింది పంజిమ్ బస్ స్టాండ్ నుంచి క్యాసినో ప్రైడ్ లైన్ అనాలి. అక్కడికి వస్తే మీకు ఇవన్నీ కూడా మీకు అవైలబుల్ ఉంటాయి. అక్కడ నుంచి మనకు లోకల్ బస్ అయితే అవైలబుల్ ఉంటుంది. పంజిమ్ బస్ స్టాండ్ నుంచి జస్ట్ 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అన్నీ కూడా వస్తాయి, అన్నీ కూడా చూడవచ్చు మీరు. ఇక్కడ బస్సులు అయితే రెడీగా అవైలబుల్గా ఉంటాయి. ఓకేనా, మళ్ళీ అర్థమైంది కదా. పంజిమ్ బస్ స్టాండ్ టు క్యాసినో ప్రైడ్ లైన్ అండ్ ఐనాక్స్ లైన్ అండ్ ఇంకోటి మున్సిపల్ మార్కెట్ లైన్, ఇవన్నీ కూడా మీకు ఇక్కడే ఈ సరౌండింగ్స్లోనే ఉంటాయి. ఓకేనా, బట్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై పేజ్. థ్యాంకింగ్ యూ టు ఆల్.